టు బి ఫ్రాంక్ గా ఆన్సర్ చేయండి ఈరోజు. హుహుహు. ఒక అబ్బాయే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా, లేకపోతే ఎటువంటి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సర్వైవల్ అవ్వటం చాలా చాలా కష్టం. హ్మ్. ఏ ఫీల్డ్ అయినా గానీ. నేను సినిమా ఫీల్డ్ గురించే చెప్పట్లేదు. హ్మ్. ఏ ఫీల్డ్ అయినా. అలాంటిది ఒక అమ్మాయివి ఫ్యామిలీ సపోర్ట్ లేదు, అమ్మ నాన్న సపోర్ట్ లేదు, సిబ్లింగ్ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. ఇవన్నీ సపోర్ట్ లేకుండా ఒక్కసారిగా సొసైటీలోకి ఇలా వచ్చి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అన్నప్పుడు చాలా చాలా కష్టాలు. చెప్పుకోలేని కష్టాలు. వేరే హ్మ్. వాళ్ళతో కూడా షేర్ చేసుకోలేం మనం. ఎన్నో ఎదురవుతాయి ఒక అమ్మాయికి. ఇవన్నీ ఎలా ఫేస్ చేసి బయటకొచ్చావు సౌమ్య అసలు నువ్వు? నేను ఒకటి చెప్పినప్పుడు ఒక హార్డ్ వర్క్ చేస్తానండి. నేను ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు నేను ఫస్టు ఎడ్యుకేషన్ ఉన్నప్పుడే నేను స్కూల్ డేస్‌లోనే నేను ట్యూషన్ చేసేవాళ్ళు. హ్మ్. నేను 8థ్ స్టాండర్డ్ నుంచి వేరే ఇంటికి వెళ్లి నేను ట్యూషన్ నేర్పించేవాళ్ళు. ఓకే. అప్పుడు నాకు ₹400 పేమెంట్ పర్ ఆ! మంత్. హ్మ్. సో, నా ఇల్లు రెంట్‌ని ₹200 ఇల్లు రెంటు. అయ్యో! సో, దాన్ని కట్టేసుకొని మన మదర్ సహాయంతో మనం కొంచెం పెద్దవాళ్ళయ్యారు. తర్వాత మనము న్యూస్ రీడర్ కాలేజ్‌లో ఉన్నప్పుడు కూడా నేను పార్ట్ టైమ్ జాబ్ చేసుకునే కాలేజ్‌కి వెళ్ళేవాళ్ళు. నేను ఒక లాయర్ దగ్గర అసిస్టెంట్‌గా వర్క్ చేసేవాళ్ళు. ఓకే. టైపిస్ట్‌గా వర్క్ చేసేవాళ్ళు. అప్పుడు టైప్ అవును. ఉండేది. అవును. సిస్టము, టైపిస్టు అలా వర్క్ చేసేవాళ్ళు. సో, విత్ క్యారెక్టర్ ఒక అమ్మాయి సర్వైవ్ అవ్వాలంటే ఇండస్ట్రీలో చాలా కష్టం. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్ట్ ఉన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీకొచ్చేసారు. వాళ్ళు ఏ మూలంగా ఇండస్ట్రీకొస్తారో నాకు తెలీదు. మనము హంతంగా వచ్చాను. అంటే నేను గొప్పగా నేను చెప్పుకోలేదు. మనం వచ్చినప్పుడే సడెన్‌గా ఇండస్ట్రీ డోర్ ఓపెన్ చేసి "వా! నీకు హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసింది రా" అని ఏం చెప్పలేదు. నేను చిన్న చిన్న క్యారెక్టర్ చేసుకొని ఒక న్యూస్ రీడర్, ఒక చిన్న ఛానెల్‌లో యాంకర్, కొంచెం పెద్ద ఛానెల్‌లో యాంకర్, తర్వాత మళ్ళీ తమిళ్ ఇండస్ట్రీ, తర్వాత ఒక సీరియల్‌లో ఒక క్యారెక్టర్, తర్వాత సెకండ్ లీడ్, తర్వాత ఫస్ట్ హీరోయిన్ ఇలా చేసుకొని వచ్చేసా. ఇప్పుడు అంటే కొంతమంది ఆర్టిస్ట్ ఇండస్ట్రీ సడెన్‌గా వచ్చేస్తారు. సడెన్‌గా డోర్ ఓపెన్ చేసేస్తారు. వాళ్ళకి పెద్ద ఆఫర్స్ వచ్చేస్తాయి. చిన్న తెరలో చెప్తున్నా, పెద్ద తెర కాదు. పెద్ద తెరేది వదిలేయండి, అది వేరే. వచ్చేటప్పుడు వాళ్ళతో బెంజ్, ఆడి కారు 2, 2, 3 ఫ్లాట్లు ఎలా వచ్చేది ఒక 2, 3 ఈవెంట్స్ లో వస్తారు అంతే. వాళ్ళు ఎలా సంపాదించుకుంటారో నాకు తెలీదు. ఆ! కానీ నాకు క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఆ క్యారెక్టర్ తో విత్ హార్డ్ వర్క్ తో మంచిగా మనం చేసుకుంటే ఆ మిమ్మల్ని నెమ్మదిగా కూడా ఉంటుంది. అడిగేవాళ్ళా? అలా లైఫ్ లీడ్ చేసేవాళ్ళు మిమ్మల్ని కూడా అడుగుతారా? అదే క్యారెక్టర్ అన్నారు అలాంటి కదా! వాటి వాళ్ళతో నేను గురించి కలవనండి. డిస్కషన్ చేస్తారా అట్లీస్ట్? అలాంటి వాళ్ళతో నేనేం కలవను. ఆ! కొంతమంది ఉన్నారు. హ్మ్. కానీ అలాంటి వాళ్ళతో వెళ్ళి నేను మీలాగా అవ్వాలి, నాకు అంత షార్ట్ కట్‌ని చూపించండి అని నేను షార్ట్ కట్ ఏందో మనకు తెలుసు. ఓకే. అలాంటివి ఏం మనకొద్దు. కొంతమంది క్యారెక్టర్ చూడరు. కొంత తెలుగు ఆడియన్స్ క్యారెక్టర్ చూడరు. వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది అని చూడరు. వాళ్ళు ఎంటర్‌టైన్ ఇస్తారా అది చాలు. హ్మ్. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఒక అమ్మాయి ఈ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం విత్ క్వాలిటీస్, విత్ గుడ్ క్వాలిటీస్, దట్ ఈస్ రియల్లీ టఫ్.